ఏపీ హిస్టరీ రఫీ సార్ బుక్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ అవతరణ 224 సంవత్సరాల పోరాటం అనంతరం 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు నిజాం నవాబుల నిరంకుశ పాలనను అంతం చేశారు. అలాగే 50 ఏళ్ల పోరాట అనంతరం 1953 అక్టోబర్ 1న ఆంధ్రులు మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డారు. ఈ విధంగా 3 ప్రాంతాలలో తెలుగు ప్రజలు ఉమ్మడిగా కలిసి ఉండాలన్న భావనను మొట్టమొదటగా వ్యక్తం చేసిన వారు కమ్యూనిస్టులు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడైన పుచ్చలపల్లి సుందరయ్య 1945లో ప్రజారాజ్యం అనే పుస్తకం రాసి ఉమ్మడిగా ఏర్పడే తెలుగు రాష్ట్రాలకి విశాలాంధ్ర అని నామకరణం చేశారు. అలాగే విశాలాంధ్ర పేరిట పత్రికను కూడా ప్రారంభించారు. విశాలాంధ్ర మహాసభ 1949 నవంబర్ 26న విజయవాడలో ఏర్పడింది. అయితే దీని ఏర్పాటులో కీలక పాత్ర పోషించినది అయ్యాదేవర కాళేశ్వరరావు. దీని మొదటి సమావేశం 1950 ఫిబ్రవరిలో వరంగల్లో జరిగింది. అధ్యక్షుడు హయగ్రీవాచారి. ఇందులో పాల్గొన్న సభ్యులు వరుసగా 1 కోదాటి రాజాలింగం, 2 టంగుటూరి ప్రకాశం, 3 బూర్గుల రామకృష్ణారావు, 4 స్వామి రామానంద తీర్థ, 5 చెన్నారెడ్డి, 6 రంగారెడ్డి. ఈ సమావేశంలో విశాలాంధ్ర ఏర్పడాలని, దానికి హైదరాబాదు రాజధానిగా చేయాలని తీర్మానించారు. అయితే ఈ తీర్మానానికి వ్యతిరేకంగా తెలంగాణ నినాదం ఇచ్చినవారు 1 మర్రి చెన్నారెడ్డి, 2 కెవి రంగారెడ్డి. రెండవ విశాలాంధ్ర సమావేశం 1954లో హైదరాబాదులో జరిగింది. అధ్యక్షుడు శ్రీరంగం శ్రీనివాసరావు. ఈ సమావేశంలో మర్రి చెన్నారెడ్డి, కెవి రంగారెడ్డిలు తెలంగాణ వాదాన్ని లేవనెత్తగా, బూరుగుల రామకృష్ణారావు, స్వామి రామానంద తీర్థులు విశాలాంధ్ర వాదాన్ని బలపరిచారు. ఈ సమయంలో హైదరాబాదుకి చెందిన విద్యావంతులైన ముస్లింలు విశాలాంధ్ర వాదాన్ని బలపరిచారు. అప్పటి హైదరాబాదు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ మీర్ అహ్మద్ అలీ ఖాన్, కమ్యూనిస్టుల నాయకుడు ముగ్దుం మొహిముద్దీన్ విశాలాంధ్ర వాదానికి మద్దతు ఇచ్చారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీకి చెందిన స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ లేదా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ 1953లో ఫజుల్ ఆలీ నాయకత్వంలో ఏర్పడింది. ఇది 3 సభ్య కమిషన్. ఇందులో మిగిలిన సభ్యులు 1 హృదయనాథ్ కుంజ్రు, 2 కెఎం ఫణిక్కర్. ఈ ఫజిల్ ఆలీ కమిషన్ మన రాష్ట్రంతో పాటు భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు కావాలని డిమాండ్ చేస్తున్న అనేక రాష్ట్రాల పరిశీలన కోసం ఏర్పడింది. ఈ కమిషన్ ఎదుట మర్రి చెన్నారెడ్డి, కెవి రంగారెడ్డిలు ప్రత్యేక తెలంగాణ వాదాన్ని లేవనెత్తారు. కోస్తా రాయలసీమ ప్రజలలో విశాలాంధ్రపై ఎలాంటి విభేదాలు లేవు, కానీ విశాలాంధ్ర వాదంపై తెలంగాణ ప్రాంత నాయకుల విభేదాలున్నాయి. కాగా స్వామి రామానంద తీర్థ ప్రత్యేక తెలంగాణ ఆవేశంతో కూడుకున్నది అని ప్రకటించారు. ఇరు ప్రాంతాల సభ్యుల వాదనలు విన్న ఫజుల్ ఆలీ ముఖ్యంగా 3 ప్రతిపాదనలు చేశారు. అవి: 1 విశాలాంధ్రకు ఆమోదం తెలుపుతూనే తెలంగాణ సెంటిమెంట్ను మరవరాదని హెచ్చరించారు. 2 విశాలాంధ్ర ఏర్పాటు వాదాన్ని 1961 వరకు వాయిదా వేసి 3 ప్రాంతాల తెలుగు ప్రజల అంగీకారాన్ని తెలుసుకోవాలని పేర్కొన్నారు. 3 మరిన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈలోగా బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న హైదరాబాదు రాష్ట్ర అసెంబ్లీలో విశాలాంధ్ర కావాలా వద్దా అనే అంశంపై ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 147 మంది సభ్యులలో 103 మంది విశాలాంధ్రను సమర్థించగా 15 మంది తటస్థంగా ఉండగా 29 మంది ప్రత్యేక తెలంగాణను సమర్థించారు. వెనువెంటనే కాంగ్రెస్ హైకమాండ్ బూరుగుల రామకృష్ణారావును ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపి విశాలాంధ్ర అనే పదాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చి తెలంగాణ కోస్తా రాయలసీమ నాయకులతోటి 1956 ఫిబ్రవరిలో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో చర్చల అనంతరం పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద మనుషుల ఒప్పందం 1956. ఈ ఒప్పందంలో పాల్గొన్న మొత్తం సభ్యుల సంఖ్య 8. ఈ బిట్ అడిగారు. తెలంగాణ తరపున సంతకం చేసినది 4. అప్పటి హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెవి నరసింహారావు, 2 అప్పటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు, 3 అప్పటి హైదరాబాద్ మంత్రి మండలిలో సీనియర్ మంత్రులైన చెన్నారెడ్డి, కెవి రంగారెడ్డిలు. కోస్తా రాయలసీమల తరపున 1 నీలం సంజీవరెడ్డి, అప్పటి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, 2 బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, 3 అల్లూరి సత్యనారాయణ రాజు, అప్పటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, 4 గౌతు లచ్చన్న.
పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్యాంశాలు: 1. నూతన రాష్ట్రం ఏర్పడితే అయ్యే పాలనా ఖర్చుని ఆయా ప్రాంతాల వారి వనరుల ఆదాయపు నిష్పత్తిలో భరించాలి. 2. తెలంగాణ మిగులు నిధులు తెలంగాణ ప్రాంతం అభివృద్ధికే ఖర్చు చేయాలి. ఈ ఖర్చు రాష్ట్రం ఏర్పడిన 5 ఏళ్ల వరకు కొనసాగాలి. అయితే మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు. 3. తెలంగాణలోని విద్యా సౌకర్యాలు అన్నింటిలోనూ, సాంకేతిక విద్యలోనూ తెలంగాణ విద్యార్థులకి రాష్ట్రం మొత్తం 1/3 వంతు సీట్లు ఇవ్వాలి. 4. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు వల్ల ఒకవేళ ఉద్యోగాలు తగ్గించాల్సి వస్తే ప్రాంతాల నిష్పత్తి ప్రకారమే ఆ పని చేయాలి. తరువాత వచ్చే ఉద్యోగాలను జనాభా ప్రాతిపదికపై ఇవ్వాలి. తెలంగాణ ప్రాంతపు ఉద్యోగాలకి తెలంగాణేతరులు ఎవరైనా అర్హత పొందాలంటే తెలంగాణ ప్రాంతంలో 12 ఏళ్ల పాటు స్థిర నివాసం పొంది ఉండాలి. దీనితో అతను లోకల్ అవుతాడు. ఇతనిని ముల్కీ అంటారు, అనగా స్థానికులు అని అర్థం. 5. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనా భాషగా తెలుగుతో పాటు ఉర్దూ 5 ఏళ్ల పాటు కొనసాగాలి. 6. తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, తెలంగాణ అవసరాలు తీర్చడానికి 20 మంది సభ్యులతో ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి. దీనికి చట్టబద్ధమైన అధికారం ఉండాలి. 7. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూములను కానీ, వాణిజ్య భూములు కానీ సదరు ప్రభుత్వాలు అమ్మాలనుకుంటే ఆ పని చట్టబద్ధంగా ఏర్పడిన ప్రాంతీయ సంఘం పర్యవేక్షణలో జరగాలి. 8. మంత్రివర్గంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకి 60%, తెలంగాణ ప్రాంతానికి 40% నిష్పత్తిలో శాఖలు కేటాయించాలి. 9. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతమైతే ఉప ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ అయి ఉండాలి. లేదా ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమకి చెందిన వారైతే ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణకి చెందిన వారే ఉండాలి. 10. పరిపాలనలో కీలక శాఖలైన రెవెన్యూ, హోం, పరిశ్రమలు, ఆర్థిక శాఖ ఈ 4ంటిలో 2 తప్పనిసరిగా తెలంగాణ శాసనసభ్యులకు ఇవ్వాలి. తెలంగాణకి కేటాయించిన శాఖలలో 1 ముస్లింలకు కేటాయించాలి. ఈ పద్ధతి సరిగ్గా అమలు జరుగుతుందా లేదా అనే అంశాన్ని 10 ఏళ్ల తర్వాత పునఃసమీక్ష చేయాలి. ఇలాంటి నిబంధనలతో 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దీనితో అప్పటి వరకు కొనసాగుతున్న ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడగా, హైదరాబాద్ రాష్ట్రం 1724లో ఏర్పడింది. ఇలా ఏర్పడిన 2 రాష్ట్రాలు 1956కి మటుమాయమయ్యాయి. హైదరాబాద్ రాష్ట్రం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిత్వంతో ముగిసిపోయింది 1956 నాటికి. ఇక ఆంధ్ర రాష్ట్రం 1956లో ఆంధ్రప్రదేశ్గా మారే క్రమాన చివరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో పాటు ఇదే సంవత్సరంలో అస్సాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్, కేరళ, కర్ణాటక, పంజాబ్, హర్యానాలు కూడా ఏర్పడ్డాయి. అయితే మన దేశంలో స్వతంత్రానంతరం మొట్టమొదట ఏర్పడిన రాష్ట్రం మాత్రం భువనేశ్వర్, రాజధానిగా ఒరిస్సా. కాకపోతే ఇది భాషా ప్రయుక్త రాష్ట్రం కాదు. ఆంధ్రప్రదేశ్కి 1956 నవంబర్ 1న నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన కాలం 1956-60. అయితే నీలం సంజీవ్ రెడ్డి హయాంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఏర్పడలేదు. ఆంధ్రప్రదేశ్ ఇతర ముఖ్యమంత్రులు: నీలం సంజీవ్ రెడ్డి 1962-64, కాసు బ్రహ్మానందరెడ్డి 1964-71. ఈ సమయాన జై తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ సమయాన ఉప ముఖ్యమంత్రి పదవి మళ్లీ ఏర్పడింది. జేవీ నరసింహారావు 1971లో ఆంధ్రప్రదేశ్కు 2వ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. పివి నరసింహారావు 1971-73. ఈ కాలంలో జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది కనుక పివి నరసింహారావు తెలంగాణకు చెందినవారు కనుక ఉప ముఖ్యమంత్రి పదవిని రాయలసీమ వారికి ఇచ్చారు. ఫలితంగా 3వ ఉప ముఖ్యమంత్రిగా 1971లో బివి సుబ్బారెడ్డి ప్రమాణం చేశారు. తర్వాత జై ఆంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమాలు ఉధృతం కావడంతో రాష్ట్రపతి పాలన విధించారు. పివి హయాంలో రాష్ట్రపతి పాలన 1973 జనవరి నుండి డిసెంబర్ వరకు కొనసాగింది. జలగం వెంగళరావు 1973-78 నక్సల్స్పై ఉక్కుపాదం మోపిన ముఖ్యమంత్రి. మర్రి చెన్నారెడ్డి 1978-80. టంగుటూరి అంజయ్య 1980-82. ఇతని కాలంలో మళ్లీ ఉప ముఖ్యమంత్రి పదవి సృష్టించబడింది. తెలంగాణకు చెందిన సి. జగన్నాథరావు 4వ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. భవనం వెంకట్రామరెడ్డి 1982. ఇతని కాలంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా జగన్నాథరావు కొనసాగారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1982-83. ఈ కాలంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా జగన్నాథరావు కొనసాగారు. నందమూరి తారక రామారావు 1983-84. నాదెండ్ల భాస్కర్రావు 1984 ఆగస్టు. గవర్నర్ రామ్లాల్ ఎన్టీఆర్ని పదవి నుండి దించి నాదెండ్ల భాస్కర్రావు గారిని ముఖ్యమంత్రిగా చేశారు.
నందమూరి తారక రామారావు 1985-89. మర్రి చెన్నారెడ్డి 1989-90. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1990-92. కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1992-94. ఈ కాలంలో ఉప ముఖ్యమంత్రి పదవి సృష్టించబడింది. కోనేరు రంగారావు 1994లో 5వ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. నందమూరి తారక రామారావు 1994-95. నారా చంద్రబాబు నాయుడు 1995-2004. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 మే 14, 2009 సెప్టెంబర్ 2. కొణిజేటి రోసయ్య 2009-2011. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2011-2014. నారా చంద్రబాబు నాయుడు 2014-2019. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019-2024. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ పదవీ కాలము అయ్యాదేవర కాళేశ్వరరావు 1956-62. బివి సుబ్బారెడ్డి 1962-71. ఈ పదవి అనంతరం ఇతను 1971లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కేవి వేమారెడ్డి 1971-72. పిడతల రంగారెడ్డి 1972-74. ఆర్ దశరాధ రామిరెడ్డి 1974-78. డివి కొండాయ చౌదరి 1978-81. కోన ప్రభాకర్ రావు 1981-82. ఏ ఈశ్వరరెడ్డి 1982-83. డి సత్యనారాయణ 1983-84. టి వెంకటరత్నం 1984-85. జి నారాయణరావు 1985-89. పి రామచంద్రారెడ్డి 1989-90. డి శ్రీపాదరావు 1990-94. యనమల రామకృష్ణుడు 1994-99. శ్రీమతి ప్రతిభా భారతి 1999-2004 మొదటి మహిళా స్పీకర్. శ్రీ సురేష్ రెడ్డి 2004-2009. కిరణ్ కుమార్ రెడ్డి 2009-2011. నాదెండ్ల మనోహర్ 2011-2014. కోడెల శివప్రసాదరావు 2014-2019. తమ్మినేని సీతారాం 2019-2024. అసెంబ్లీ చరిత్రలో మైలురాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశం 1956 డిసెంబర్ 3న జరిగింది. స్పీకరుగా వ్యవహరించినది రొక్కం లక్ష్మీ నరసింహం దొర టెక్కలి. తొలిగా సమావేశమైన అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన స్వతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య. మొదటి ప్రతిపక్ష నేత పుచ్చలపల్లి సుందరయ్య. ఇక 1980లో కొత్త అసెంబ్లీ భవనానికి మర్రి చెన్నారెడ్డి శంకుస్థాపన చేశారు. 1985లో ప్రధాని రాజీవ్ గాంధీ చేతుల మీదుగా కొత్త అసెంబ్లీ భవనం ప్రారంభమైంది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్. యనమల రామకృష్ణుడు స్పీకర్ హయాంలో టీవీలలో అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఇతని హయాంలోనే ఎమ్మెల్యేల నైతికతతో భాగంగా ఆస్తుల ప్రకటన కోసం ఎథిక్స్ కమిటీ ఏర్పడింది. 2005 డిసెంబర్ 3న శాసనసభ స్వర్ణోత్సవాలు జరుపుకుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పదవీ కాలం 1. చందూలాల్ మాధవలాల్ త్రివేది 1953-57. వీరు తొలుత ఆంధ్ర రాష్ట్ర గవర్నర్గా పనిచేసి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడగానే అదే గవర్నర్ పదవిని కంటిన్యూ చేశారు. అయితే 1956లో ముందు హైదరాబాద్ రాష్ట్రానికి గవర్నర్ లేరు. ఆ పదవిలో రాజా ప్రముఖ్గా మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజాం నవాబ్గా కొనసాగారు. 2. భీమసేన్ సచార్ 1957-62. 3. ఎస్.ఎం. శ్రీనాగేష్ 1960-64. 4. పట్టం థాను పిల్లే 1964-68. 5. ఖండూభాయ్ దేశాయ్ 1968-75. 6. ఎస్. ఓబుల్ రెడ్డి 1975-76. 7. మోహన్ లాల్ సుఖాడియా 1976-76. 8. ఆర్.డి. భండారి 1976-77. 9. బి.జె. దివాన్ ఇన్ఛార్జ్ 1977-78. 10. శ్రీమతి శారదా ముఖర్జీ 1977-78. ఏపీకి మొదటి మహిళా గవర్నర్. 11. కె.సి. అబ్రహం 1978-83. 12. రామల్ 1983-84. 13. డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ 1984-85. 14. శ్రీమతి కుముద్బెన్ జోషి
1985-89. 15 కృష్ణకాంత్ 1989-97. 16 జి రామానుజన్ ఆంధ్ర ప్లస్ ఒడిశా 1997-97. 17 రంగరాజన్ 1997-2003. 18 సుర్జిత్ సింగ్ బర్నాలా 2003-2004. 19 సుశీల్ కుమార్ సిండే 2004-2006. 20 రామేశ్వర్ ఠాకూర్ 2006-2007. 21 ఎన్డి తివారీ 2007-2009. 22 ఎం నరసింహన్ 2009-2019. 23 బిశ్వభూషణ్ హరిచందన్ 2019-2023. 24 ఎస్ అబ్దుల్ నజీర్ 2023 నుండి. ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చైర్మన్లు: 1 మాడపాటి హనుమంతరావు 1958-64. 2 గొట్టిపాటి హనుమంతరావు 1964-68. 3 పిడతల రంగారెడ్డి 1968-72. 4 తోట రామస్వామి 1972-74. 5 వివర్తి వెంకట సుబ్బయ్య 1974-81. 6 సయ్యద్ ముకసిర్ సా 1981-85. ఎన్టీ రామారావు శాసనమండలి రద్దు చేశాను. మళ్ళీ శాసనమండలి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2007లో పునర్నిర్మించబడింది. మొదటి శాసనమండలి చైర్మన్ చక్రపాణి యాదవ్. 1 ఎంఎండి ఫారూక్ 2017-18. 2 మహ్మద్ అహ్మద్ షరీఫ్ 2019-21. 3 కొయ్యే మోసేన్ రాజు 2021 నుండి. 1956 తర్వాత జరిగిన ముఖ్య సంఘటనలు: ప్రముఖ సాహితీ సంస్థలు: ఆంధ్ర సాహిత్య పరిషత్ జయంతి ప్రసాద్ పంతులు అధ్యక్షతన 1911లో ప్రారంభమైంది. ఇది కొంతకాలం మద్రాసులో ఉంది. తర్వాత కాకినాడకు మారింది. ఇది వెలువరించిన పత్రిక పేరు ఆంధ్ర సాహిత్య పరిషత్. ఈ పరిషత్ ప్రధాన ధ్యేయం తెలుగు భాషా సాహిత్యాల పరిశోధన. 2 తెలుగు భాషా సమితి 1947లో ప్రారంభించారు. అధ్యక్షుడు బెజవాడ గోపాలరెడ్డి. కార్యదర్శి మోటూరు సత్యనారాయణ. ప్రధాన కార్యాలయం మద్రాసులో ఉండి 1955కి హైదరాబాద్కి మారింది. 1986లో ఈ సమితి తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం అయింది. 3 ఆంధ్ర సారస్వత పరిషత్ 1943లో నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తుగా ప్రారంభం. 1947లో ఆంధ్ర సారస్వత పరిషత్ అయింది. ఈ పరిషత్తులో కీలక పాత్ర పోషించినది దేవులపల్లి రామానుజరావు. జై తెలంగాణ ఉద్యమం 1969. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 13 సంవత్సరాల తర్వాత అప్పటికి పెద్ద మనుషుల ఒప్పందం సరిగ్గా అమలు జరగలేదని, ఉద్యోగాలలో ప్రమోషన్లో తమకి అన్యాయం జరిగిందని ఉద్యోగులు, విద్యార్థులు జై తెలంగాణ ఉద్యమం తెచ్చారు. ఇంతకు ముందే 1968 జూలై 10న తెలంగాణ హామీల దినాన్ని ప్రకటించారు. ఈ ఉద్యమం నల్గొండ జిల్లాలో ఉధృతంగా జరిగింది. తెలంగాణ ఉద్యమంలో సుమారు 400 మంది మరణించారు. దీనితో కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేశారు. ఇదే సమయంలో మర్రి చెన్నారెడ్డి, కెవి రంగారెడ్డిలు తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ అనే రాజకీయ పార్టీ స్థాపించి తెలంగాణ ఏర్పాటు కోసం ఆందోళనలు చేశారు. బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయగానే తెలంగాణ ప్రాంతానికి చెందిన పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణకు ప్రత్యేక రక్షణ కల్పిస్తానని పివి హామీ ఇవ్వడంతో టీపీఎస్ కాంగ్రెస్లో కలిసిపోయింది. జై ఆంధ్ర ఉద్యమం 1972. పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉండగా ముల్కీ నిబంధనపై ఏర్పడిన వివాదం జై ఆంధ్ర ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమానికి కారణం తెలంగాణలో ఉద్యోగ అర్హత పొందాలంటే కొన్నాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నవారికి 12 సంవత్సరాలు మాత్రమే అర్హత ఉంటుంది. 12 సంవత్సరాలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నవారికి మాత్రమే అర్హత ఉంటుంది. ఇందువల్ల తమకు ఉద్యోగాలు లభించవని, తమను వెనక్కి పంపిస్తారని, ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు హైకోర్టులో రిట్టు వేయగా 1972 ఫిబ్రవరిలో ఆంధ్రుల వాదనను సమర్థిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనితో తెలంగాణలో ఉద్యోగులలో ఆందోళన మొదలైంది. ఈ ఆందోళన భయాన్ని తొలగించడానికి అప్పటి పివి నరసింహారావు ముల్కీ కేసును సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసింది. కాగా సుప్రీంకోర్టు తెలంగాణ ఉద్యోగులకు అనుకూలంగా ముల్కీ నిబంధనలు చెల్లుతాయని ప్రకటించింది. దీనితో ఆంధ్రులు జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభించారు. దీని సమావేశం తిరుపతిలో జరిగింది.
ఉద్యోగులు, విద్యార్థులు నిరవధిక సమ్మె చేశారు. అప్పటి శాసనసభ స్పీకర్ బివి సుబ్బారెడ్డి రాజీనామా చేశారు. ఇతను రాయలసీమకు చెందినవారు. తర్వాత ఇతనికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. జై ఆంధ్ర ఉద్యమం వల్ల పివి నరసింహారావు రాజీనామా చేయగా రాష్ట్రపతి పాలన విధించారు. అయితే చెన్నారెడ్డి ప్రత్యేక తెలంగాణ వాదనను మరింత తీవ్రంగా వినిపించడంతో కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాలకు రాజీగా 1973లో 6 సూత్రాల పథకమును ప్రారంభించింది. దీని ప్రకారం 1 తెలంగాణ ప్రాంతీయ సంఘం ముల్కీ నిబంధనలు పూర్తిగా రద్దవుతాయి. దీని స్థానంలో రాష్ట్రం 6 జోన్లుగా విభజితమైంది. 1వ జోన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. 2వ జోన్ ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా. 3వ జోన్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. 4వ జోన్ రాయలసీమ. 5వ జోన్ కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్. 6వ జోన్ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్. 2. నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు సివిల్ అసిస్టెంట్, సర్జన్ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. 3. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిశీలించడానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు. 4. రాష్ట్రంలోని అన్ని వెనుకబడి ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి అక్కడ ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయాలి. 5. హైదరాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. 6. పై 5 సూత్రాలకి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పించాలి. ముల్కీ నిబంధనలు రద్దు అయినందున ఆంధ్రులకి అనుకూలంగా 6 సూత్రాల పథకాన్ని అమలు చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగులు కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో 1985లో కేంద్ర ప్రభుత్వం 610 జీవోను రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జారీ చేయించింది. 610 జీవో ముఖ్యాంశములు: 1. జోన్ 5, జోన్ 6లలో 1976 అక్టోబర్ 18 తర్వాత ఉద్యోగులుగా నియమితులైన స్థానికేతరులను 1986 మార్చి 31కి వారి ప్రాంతాలకి పంపివేయాలి. ఒకవేళ అక్కడ ఉద్యోగాలు లేకపోతే సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలి. 2. జురాల ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్, శ్రీరామ్ నగర్ ప్రాజెక్ట్ పరిధిలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులను వారి జోన్లకు పంపివేయాలి. 3. 1986 మార్చి 31 నాటికి తెలంగాణ అభ్యర్థుల నియామకాలలో, ప్రమోషన్లలో న్యాయం జరిగేటట్లు చట్టబద్ధంగా చూడాలి. అయితే 610 610 జీవోను అమలు చేస్తే రాష్ట్రంలోని 90 లక్షల మంది ఉద్యోగుల మధ్య విభేదాలు వస్తాయని, 610 జీవోను ఉద్యోగాలలోనూ, ప్రమోషన్లోనూ ఎంతవరకు అమలు జరపగలము అనే అంశం పరిశీలనకు గిర్గ్లానీ కమిషన్ వేశారు. ఈ కమిషన్ ప్రధానంగా ఉద్యోగ నియామకాలు, పదోన్నతులకు సంబంధించినది. అయితే ఈ సందర్భంగా హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదా అనే కొత్త విభేదం తలెత్తింది. 10వ తరగతి కన్నా 4 సంవత్సరాల ముందు అక్కడ ఉంటే లోకల్ అవుతారు. దీనివల్ల ఈ నిబంధన హైదరాబాదులో సగానికి సగం ఉన్న ఆంధ్రులకే లబ్ధి చేకూరుతుందని తెలంగాణ ఉద్యమ నాయకులు హైదరాబాదును 6వ జోన్ కిందే ట్రీట్ చేయాలని ఆందోళన చేశారు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మాత్రం సిటీ జోన్ అని వ్రాసి ఉంది. అయితే మరికొంతమంది వాదన ప్రకారం హైదరాబాద్ ఫ్రీ జోన్ ప్రధానంగా. ఈ వాదన పోలీసు నియామకాల్లో ప్రాచుర్యం పొందింది. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాకుండా 6వ జోన్ అయితే 5వ జోన్లోని తెలంగాణ అభ్యర్థులను వారి జోన్లకు వెనక్కి పంపవలసి ఉంటుందనేది మరో వాదన. అయితే పోలీసు నియామకాలలో హైకోర్టు హైదరాబాదును 7వ జోన్గా పేర్కొంది. చివరకు 610 జీవో అవసరం లేకుండానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. టీడీపీ ఆవిర్భావం 1982లో నెల్లూరులో టీడీపీ ఆవిర్భవించింది. టీడీపీ గుర్తు నాగలి, ఇల్లు, చక్రం కాగా ఎన్నికల చిహ్నం సైకిల్. 1983లో రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో శాసనసభలో 294 స్థానాల్లో 202 స్థానాలు టీడీపీ గెలుచుకుంది. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంగా వచ్చిన నందమూరి తారక రామారావు 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన, జన్మభూమి పేరుతో రాత్రింబవళ్లు కష్టపడే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. వీరి పాలనా కాలంలోనే హైదరాబాద్ హైటెక్ సిటీగా మారింది. సాఫ్ట్వేర్ రంగంలో వేలాది మందికి ఉద్యోగాలు లభించాయి. రాష్ట్రాన్ని అంతర్జాతీయ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దారు. అయితే చంద్రబాబు పట్టణాలనే తప్ప పల్లెలను పట్టించుకోని ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. దీనికి తోడు రుతుపవనాలు సహకరించలేదు. మావోయిస్టుల కార్యక్రమాలు హెచ్చుమీరాయి. టీడీపీకి రాజీనామా చేసిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పేరున టీఆర్ఎస్ని 2001లో స్థాపించారు. కేసీఆర్ హయాంలో ప్రత్యేక తెలంగాణ నినాదం ప్రజాభావాలలోకి చొచ్చుకుపోయింది. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు విధానాలను విమర్శించి రాష్ట్రమంతటా పాదయాత్ర జరిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు యాత్ర సాగింది. ఈలోగా చంద్రబాబు నాయుడిని
అలిపిరిలో నక్సలైట్లు చంపడానికి విఫలయత్నం చేశారు. దీనిని సానుకూలంగా చూపి కొన్ని నెలల ముందే చంద్రబాబు 2004లో సాధారణ ఎన్నికలకు ముందస్తుగా తెరదీశారు. వీరి ప్రధాన ఎజెండా తాను గెలిస్తే నక్సల్స్ వాదం వెనకబడినట్లు మరియు దానికి ప్రజామోదం లేనట్లు. ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నక్సల్కి వ్యతిరేకంగా ముందస్తు ఎన్నికలు ప్రకటించడం దేశంలో ఇదే మొదటిసారి. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పాలన ప్రారంభించింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 2004లో రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేశారు. అయితే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వామపక్షాలు చేరలేదు. టీఆర్ఎస్ మాత్రం కొంతకాలం కొనసాగి తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైదొలగింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసి అత్యధిక స్థానాలను గెలుపొందింది. ఒంటి చేత్తో కాంగ్రెస్ను రెండోసారి గెలిపించిన వాడిగా రాజశేఖర రెడ్డి పేరు పొందారు. తెలంగాణ నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ తక్కువ సీట్లు గెలుచుకుంది. రాజశేఖర రెడ్డి గెలవడానికి బాగా పనిచేసిన పథకం పావలా వడ్డీ రుణాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. వాస్తవానికి 2006లో సోనియా గాంధీ అనంతపూర్ జిల్లా బండ్లగూడ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు. రాజశేఖర రెడ్డి హయాంలో కమ్యూనిస్టులు జరిపిన భూపోరాటాలు పేరుగాంచాయి. అయితే దేశంలోనే ఏ రాష్ట్రం ప్రారంభించిన రీతిలో ప్రారంభమైన జలయజ్ఞం కార్యక్రమం ఎంత పేరు సంపాదించిందో అంతే అవినీతిని మూట కట్టుకుంది. ఒక పక్క జలయజ్ఞం కొనసాగుతున్న దశలోనే తాను ప్రవేశపెట్టిన పథకాలు ఎలా అమలు జరుగుతున్నది చూడడానికి రచ్చబండ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనడానికి 2009 సెప్టెంబర్ 2 ఉదయం 8:30 ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లా అనుప్పల్లికి బయలుదేరిన ముఖ్యమంత్రి విమానం కర్నూలు జిల్లా నల్లమల్ల అడవుల్లో క్యూములోనింబస్ మేఘాల వల్ల కొండలను ఢీకొని పేలిపోయింది. ప్రజల హృదయాలను గెలిచిన జననేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. తదనంతరం సెప్టెంబర్ 3న రోసయ్య నేతృత్వంలో ప్రభుత్వం ప్రారంభమైంది. ఎమ్మెల్సీగా ఉన్న రోసయ్య గారు సీఎం కావడం విశేషం. ఇంతకు మునుపు ఎమ్మెల్సీగా ఉండి ముఖ్యమంత్రిగా అయిన మొదటి వ్యక్తి భువనం వెంకట్రాం కాగా రోసయ్య రెండవ వారు. అనంతరం సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి అయినారు. ఇతనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చివరి సీఎం.